సియోన్లో అంటే దేవుని మందిరంలో ఎవరైతే వాక్యం విని ఆత్మీయంగా స్పందిస్తారో వారిని ఏమంటామంటే మారు మనస్సు మరు జన్మ, బార్న్ అగైన్ అని. అయితే దేవుని మందిరంలో జన్మించిన వారి లిస్ట్ అంట సపరేట్ క్వాలిఫైయింగ్ క్రైటీరియాలో దేవుడు జీవ గ్రంథంలో పేర్లు రాస్తున్నప్పుడు ప్రపంచంలో కోట్ల మంది జనాభాలో ఫస్ట్ ప్రయారిటీ ఇట్లా చూసి జయన్లో ఎవరైతే జన్మించారో ఆ లిస్ట్ జాయిన్ చేయనన్నారంట. ఆ లిస్ట్లో ఫస్ట్ దబదబ లిస్ట్ రాస్తున్నారు. ఈ లిస్ట్ అంతా మన ప్రాంతంలో టాపర్స్ లిస్ట్, ఇదంతా టాపర్స్ లిస్ట్, ఫస్ట్ కేటగిరీ లిస్ట్. వాళ్ళు డైరెక్ట్గా ఏమంటారు, జనరల్ కేటగిరీ కొట్టుకొని దోసుకొని వచ్చేసారని. ఎందుకు వచ్చారు వీళ్ళంతా అంటే ఒకటే మాట, వీళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళకు ఒక బ్రాండ్ ఉందంట. ఇంగ్లీష్ రాస్తుంది, బార్న్ ఇన్ లార్డ్ షల్ కౌంట్ వెన్ హీ రైట్ అట్ ద పీపుల్ 87:6 దట్ దిస్ మ్యాన్ వాస్ బార్న్ ఇన్ జయన్. బార్న్ ఇన్ జయన్. యెరూషలేము దేవుని మందిరంలో పుట్టినవారు, సియోను దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో పుట్టినవారు ఏమవుతారండి, బ్రాండ్ అవుతుంది. God's house should become a brand for you which pushes you into the eternal book of God. దేవుని నిత్య గ్రంథంలోకి నెట్టి పారేయాలి. దేవుని మందిరంలో ఒక్కసారి నువ్వు తిరిగి జన్మిస్తే నిజంగా ధన్యులం కాదండి. దేవుని మందిరం దేవుడు మాకు సమృద్ధినిచ్చాడు, సమృద్ధి అయిన జీవం ఇచ్చి, జీవాలయంలో లైఫ్ టెంపుల్లో దేవుడు తన మందిరంలో సమృద్ధి చేత నింపి ఈరోజు ఇక్కడ రక్షించబడిన పరిశుద్ధాత్మ దేవుడు సంధించి రక్షించుకొని నువ్వు రక్షించబడిన అనుభవంలో ఉన్నప్పుడు నీ పేరును సపరేట్ బ్రాండ్గా దేవుడు రాశాడంట.